హృదయంలో యేసుని చేర్చుకుందాం. ఇదే మీకు అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం. రేపేమి సంభవించునో మనకి తెలియదు. ఈ రాత్రి ఒక తీర్మానానికి రావాలి. క్రైస్తవ బిడ్డలారా, ఇదిగో మన మినిస్ట్రీస్ లో సేవ చేస్తున్న ఎలీషా రాజయ్య గారి ఒక దైవజనుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దైవజనుడు అమలాపురం అనే ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఆ మందిరం ఎదురుగా ఒక సహోదరి హోటల్ నడుపుకుంటుంది. హోటల్ నడుపుకుని ఆమె రోజు వాక్యం వినేదట. ఒక రోజు అర్ధరాత్రి పూట సడన్ గా అయ్యగారి దగ్గరికి వచ్చి తలుపు కొట్టారు. అయ్యగారు నాకు బాప్తిస్మం ఇవ్వమని. అయ్యగారు అన్నారు, అమ్మ ఇంత అర్ధరాత్రి వేళ ఇప్పుడు నీకు బాప్తిస్మం ఏంటి అంటే, లేదయ్యా నాకు ఇవ్వాలి. ఒకవేళ నేను చనిపోతే దేవుడికి లెక్క చెప్పాను. అప్పుడప్పుడు రాత్రి ఒక 10 మంది హాస్పిటల్ తీసుకుని వెళ్ళి అయ్యగారు ఆ యొక్క కాలంలో తీసుకుని బాప్తిస్మం ఇచ్చారు. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత తెల్లారి అయ్యగారు అడిగారు, నువ్వు ఎప్పుడు చర్చికి రాలేదు కదంటే, మీరు చెప్పే ప్రతి వాక్యం హోటల్లో నేను వింటున్నాను అంది. ఆ రోజు బాప్తిస్మం తీసుకుని తెల్లవారు వచ్చేందుకే మరి 3-4 అయింది. ఇక ఆమె లేపుతుంటే నిద్ర లేకపోవటలా వెళ్ళిపోయింది ప్రభు సన్నిధికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రేపేమి సంభవించడం మనకి తెలియదు. హల్లెలూయా. ఈ రాత్రిలో తీర్మానం చేసుకుందాం. మన హృదయాలు యేసయ్యకి ఇద్దాం. హృదయంలో మార్పు తీసుకురావాలి. హల్లెలూయా. ఇంకా ఎవరు ఇక్కడ బాప్తిస్మం తీసుకోకుండా ఉన్నారు, మారు మనసు లేకుండా ఉన్నారు, హృదయాలు దేవునికి ఇవ్వకుండా ఉన్నారు, ఈ రాత్రి తీర్మానం చేసుకోండి. ప్రభువా, నేను సిద్ధపడుతున్నానయ్యా. ఇది అలాంటి ఎవరంటే నా హృదయం యేసయ్యకి ఇస్తానని ఆవిడ చేతులు ఎత్తింది. ప్రభువు మహిమ కోసం ప్రార్థన చేస్తాను. ఇదిగో దేవుని బిడ్డను దీవించను గాక. ఇదిగో సహోదరి దేవుడిని దీవించను గాక. హృదయాలు ప్రభుకి ఇవ్వండి. ఇదిగో సహోదరి, రేపేమి సంభవించో తెలియదు. ఎవరు సోదరుడా, ఎవరు సోదరి, ఇదే మీకు అనుకోని సమయం. హల్లెలూయా. ఇదే రక్షణ దినం. దయచేసి సిద్ధపడండి, తీర్మానం చేసుకోండి, బాప్తిస్మం కొరకు సిద్ధపడండి. హల్లెలూయా. క్రైస్తవ సోదరులారా, క్రైస్తవ బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్నాం. ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఈ హృదయంలో మార్పు లేకపోతే, ఎన్ని ఉపవాస ప్రార్థన చేసినా హృదయం మారకపోతే వ్యర్థమే. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఇదిగో త్వరగా వస్తున్నాను. వారి క్రియ చొప్పున ప్రతి వారికి జీతం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. క్రైస్తవ సోదరుడా, సోదరి, సిద్ధపడతావా? దయచేసి సిద్ధపడండి. మార్పు చెందండమ్మా. ఎంతో మంది సేవకులు వచ్చి వాక్యం బోధిస్తున్నారు. ఎంతో మంది ఇదిగో నీతో మాట్లాడుతున్నారు వాక్యం ద్వారా. దేవుడు ముచ్చటిస్తున్నారు. నా హృదయం ఇస్తాను, పశ్చాత్తాపడండి, కన్నీరు విడవండి. ఇంకా హృదయం చెడిపోయినట్టుందా, హృదయం పాడైపోయిందా, హృదయంలో చెడ్డ తలంపులు ఉన్నాయా? ఈ రాత్రి తీర్మానం చేసుకుంటావా? హల్లెలూయా. తీర్మానం చేసుకోండి. ఇదే మీకు ఈ సమయం. హల్లెలూయా. నా హృదయం నీకు ఎవరు తీర్మానం చేసుకోవాలి. బాప్తిస్మం సిద్ధపడాలి. చాలా మంది ఇంకా ఒకవేళ సిద్ధపడితే రేపే దైవజనులకు బాప్తిస్మం ఇస్తారు. మీకు రేపే బాప్తిస్మం ఇవ్వడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. ఎవరి గురించి ఆలోచించద్దు, ఏటి గురించి ఆలోచించద్దు. ఈ రాత్రి తీర్మానం చేసుకో. ఈ సభంతా ఇంట్లో దైగా దగ్గరికి వచ్చాడు. దయ్యా నాకు బాప్తిస్మం కావాలి. రేపైనా ఇస్తారు. ఆదివారం అయిన దైవజనులు బాప్తిస్మం సిద్ధంగా ఉన్నారు. ఎవరి బిడ్డలారా, ఎవరి కాలంలోనే నేను కూడా బాలుడిగా ఉన్నప్పుడే ప్రభువు తెలుసుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నీ హృదయం దేవునికి ఇవ్వు. నీ హృదయం దేవుని ఎదుట సరిహద్దుగా ఉండాలి. దేవుడు చూసినప్పుడు అందరూ హృదయాలు పాడైపోయాయి, అందరూ హృదయాలు చెడిపోయి ఉన్నాయి. దేవుడు బాధపడ్డాడు. మానవుని ఎందుకు చేశానని దేవుడు దుఃఖపడుతున్నాడు. నిన్ను చూసి దేవుడు బాధపడకపోయి, దేవుడు దుఃఖపడకపోయి, ఈ రోజు నిన్ను సరి చేసుకో. ఈ ఉపవాస కూడిక ద్వారా నీ హృదయం పవిత్రపరచబడును గాక. నీ హృదయం సరి చేయబడును గాక. నీ హృదయం దేవుని దగ్గర సరిహద్దుగా ఉండును గాక. అభిని గట్టిగా చెప్పబడి దేవుని మహిమ పరచుగా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ప్రేమించుచున్నాడు. హల్లెలూయా. ప్రభువా, నా హృదయం నీకు ఇస్తానయ్యా. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. కన్నీరు విడవండి. ప్రతి ఒక్కరు ప్రార్థించండి, దేవుని అడగండి. ఈ రోజు నా హృదయం దేవునికి ఇస్తున్నాం. నా హృదయం సరి చేసుకుంటాం. నాలో ఉన్న చెడుతనం తొలగించుకుంటాం. నాలో పాపాన్ని విడిపించబడాలి. ఇదిగో కేవల శుద్ధ హృదయం నాకు ఇవ్వు. పరిశుద్ధమైన హృదయం నాకు ఇవ్వమని అడగండి అమ్మ. కన్నీరు విడవండి, కన్నీరు విడవండి. ఇలాంటి సమయం మరణానికి రాకపోవచ్చు. ఈ రాత్రి ప్రభు వస్తే నీ పరిస్థితి తీర్మానం చేసుకోండి. ఒకవేళ ఇప్పుడు చెప్పబోయిన తర్వాత దైవజనుడికి మీ పేరుని బట్టి బాప్తిస్మం సిద్ధపడండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా, నా హృదయం ఇస్తానయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరూ మోకరించండి.